నీ ఇంజెక్షన్స్ రోల్ ఇన్ ఆర్థరైటిస్, దానివల్లనే మనకి బెనిఫిట్ ఉంటుందా, బెనిఫిట్ ఏ రకంగా ఉంటుంది, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ రాహుల్ కృష్ణ, ఆర్థోపెడిక్ సర్జన్, యూని హెల్త్ క్లినిక్స్ కొండాపూర్. నీ ఇంజెక్షన్స్లో బేసిక్గా 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఈజ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్, కార్టిజోన్ ఇంజెక్షన్స్. ఈ కార్టిజోన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీగా నీలో ఇన్ఫ్లమేషన్, వాపు తగ్గటానికి బేసిక్గా పనిచేస్తాయి. బాగా ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో ఇచ్చినప్పుడు కొన్ని స్టడీస్ ఏం చూపెడుతున్నాయంటే ఫర్దర్గా నీ ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్కి బేసిక్గా దారితీస్తాయని చూపెడుతున్నాయి. బట్ ఇన్ స్టేజెస్ 2, 3 అండ్ అబవ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ మల్టిపుల్ తీసుకున్నప్పటికీ చాలా మటుకి పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. బట్ ఈ పెయిన్ రిలీఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మామూలుగా అరౌండ్ 3 to 6 months ఉంటుంది. సో సెకండ్ ఇంజెక్షన్ ఏంటంటే బేసిక్గా హైల్రోనాన్ ఇంజెక్షన్ అంటారు, హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అంటారు. ఈ హైల్రోనిక్ యాసిడ్, హైల్రోనాన్ ఏదైతే కాంపౌండ్ ఉంటుందో అది మన జాయింట్ ఫ్లూయిడ్లో న్యాచురల్గానే ఉంటుంది, మన బాడీయే ప్రొడక్షన్ చేస్తుంది. బట్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ హైల్రోనాన్ అనే కాంపౌండ్ మన నీ జాయింట్లో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది, అంటే మన బాడీ సైడ్ నుంచి ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో మనం ఈ ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్ కానీ లేకపోతే 6 months తర్వాత రెండో ఇంజెక్షన్ కానీ ఇచ్చినప్పుడు ఒకటి ఆ నీ జాయింట్లో ఆ హైల్రోనాన్ కాన్సన్ట్రేషన్ అనేది పెంచుతాం, అండ్ ఫర్దర్ బాడీకి కూడా అది స్టిమ్యులేట్ చేస్తాం అనమాట ఫర్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆఫ్ హైల్రోనాన్. థర్డ్లీ, ద థర్డ్ ఇంజెక్షన్ మన చాలా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఇప్పుడు వినేది ఆ పిఆర్పి ఇంజెక్షన్ గురించి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఏంటంటే మన పేషెంట్ బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేసిన సందర్భంలో బ్లడ్లో ఏదైతే సెల్ ఉంటుందో ఆ సెల్ అనేది సెపరేట్ చేసి ఉట్టి ఆ లిక్విడ్ పార్ట్ని బేసిక్గా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్లేట్లెట్ ప్లాస్మా ఇచ్చిన సందర్భంలో మీకు సేమ్ అగైన్ ఇట్ వర్క్స్ బై రెడ్యూసింగ్ ది ఇన్ఫ్లమేషన్, ఇట్ రెడ్యూసెస్ ది స్వెల్లింగ్ అండ్ హెల్ప్స్ యూ, గివ్స్ యూ బెనిఫిట్. సో ఈ కాంబినేషన్లో వాడితే ద బెనిఫిట్ ఈజ్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యూజ్ స్టిరాయిడ్ అండ్ హైల్రోనాన్ ఇంజెక్షన్ టుగెదర్, యూజువల్గా పెయిన్ రిలీఫ్ మనం చూసేది అరౌండ్ 9 months to 1 year. అండ్ హైల్రోనాన్ అండ్ పిఆర్పి వాడినా సరే ఆ రిలీఫ్ ఇస్ బేసిక్లీ 1 year to 1.5 years. దిస్ ఈజ్ అన్ యావరేజ్ అండి. కొందరికి ఏంటంటే తక్కువ ఉండొచ్చు, కొందరు దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, బట్ యావరేజ్ పీరియడ్ ఆఫ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ 4th కేటగిరీ ఏదైతే ఉందో స్టెమ్ సెల్ కేటగిరీ అని చెప్పి, బేసిక్గా ఈ స్టెమ్ సెల్ కేటగిరీ గురించి ప్రస్తుతానికి ఇంకా స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ అంత బెనిఫిట్ లేదని. ఈ స్టెమ్ సెల్ ఎలా తయారు చేస్తారంటే మామూలుగా బోన్ మ్యారో నుంచి కాన్సన్ట్రేట్ తీసి దాన్ని కూడా సెంట్రిఫ్యూజ్ చేసి ఈ బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ని కాన్సన్ట్రేట్ చేసి బేసిక్గా ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ లాస్ట్ ఇంజెక్షన్ గురించి ప్రస్తుతం పాపులారిటీ కొంచెం పెరుగుతుంది, కానీ జనాలు అడగటం కూడా, పేషెంట్లు అడగటం కూడా ఎక్కువ అవుతుంది. కానీ బట్ స్టడీ పరంగా దీని ఒక్కదానికి మామూలుగా అంత బెనిఫిట్ ఉన్నట్టు ప్రస్తుతానికైతే ఏం లేదు. ఫ్యూచర్లో అది మారచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 3 ఇంజెక్షన్లు ఆర్ successful and they have been there for a very long time in treatment of knee arthritis. Thank you.